హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? రేపటి నుంచి అమృతవర్షిణి స్కూల్ కదా, తన బుక్స్ బ్యాగు టీమార్ట్లో కొన్నాము. అవన్నీ ఏమేమి కొన్నాము ఏంటి అనేది మీకు చూపిస్తాము, ఓకేనా? ఫస్ట్ ఏం చూపిస్తావు చిట్టు తల్లి? ఫస్ట్ ఏం చూపిస్తావు? లంచ్ బ్యాగ్ అండి. అది హ్యాండ్ బ్యాగ్ కాదు, అది లంచ్ బ్యాగ్. చాలా ఫ్రీగా ఉంటుంది అనేసి నేను అట్లా కొన్నాను అనమాట. నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళది అసలు మనం పట్టించుకోకూడదు. వాళ్ళ అనవసరం, అసలు వాళ్ళ గురించి మాట్లాడి మన వీడియోని తగ్గించుకోకూడదు, ఓకేనా? అది స్నాక్స్ కోసం కొన్నానండి. టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ఉంటుందని కొన్నాను. లంచ్ బ్యాగ్ ఓపెన్ చేయి. ఇది సపరేట్గా లంచ్ అనమాట, లంచ్ బ్యాగ్. మిల్టన్ కంపెనీది అనమాట. 3 స్మాల్ బాక్సెస్ అండ్ ఒకటి సాంబార్ కానీ మజ్జిగ కానీ ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ ఉంటే పోసుకోవడానికి చక్కగా వాళ్ళు కవర్ కూడా ఇచ్చారు చూడండి. ఇది మేము డీమార్ట్లో కొన్నాము. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ముందు నాకు అసలు గొంతు బాగాలేదు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినాయి మాకు. సో అది ఫోకు స్పూన్ అనమాట. నేను అవి స్కూల్కి పెట్టాను ఎందుకంటే అవి ప్లాస్టిక్ కాబట్టి. సో నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేయి. 1 బాక్స్ ఓపెన్ చేయి చాలు. స్టీల్ బాక్సెస్ కొన్నానండి. నేను మధ్య స్టీల్ బాక్సెస్ ప్రిఫర్ చేస్తున్నాను. కాస్ట్ ఎంత చెప్పది? ఈ కాస్ట్ వచ్చేసి కాదు, దాని ఉంది లేబుల్ చూడు, 150 ఎంతో ఉందండి. మిల్టన్ కంపెనీ డీమార్ట్లో ఉంది. అదిగో 150 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ తక్కువలో వచ్చింది. నాకైతే అది నచ్చింది, అందుకే నేను అది తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ 2 తీసుకున్నాను. ఒకటి మా అమ్మ ఊరు వెళ్ళింది, మా అమ్మ మెడిసిన్స్ ఉన్నాయి అవి అందులో పెట్టుకొని వెళ్ళింది. వచ్చాక ఇంకో ఆ బ్యాగ్ చూపిస్తాను, ఓకేనా? లంచ్ ఓవర్ అయిపోయింది. వాటర్ బాటిల్ అది, ఓకేనా? ఫస్ట్ వరుసగా పెట్టు. బ్యాగ్, లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్ చూడండి. అప్పుడే పట్టుకొచ్చి ఓపెన్ చేసింది. స్కూల్కి వెళ్ళేంతవరకు కూడా ఆగదు. అందుకే మా అమృతకి ముందే కొన్నాను అనమాట నేనేమి. నెక్స్ట్ అది స్నాక్స్ బాక్స్ పక్కన పెట్టేసి అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ బాక్స్ కూడా పెట్టి సంచిలో ఏమున్నాయంటే నాప్కిన్స్ ఓపెన్ చేయి. ఎన్ని నాప్కిన్స్ ఉన్నాయి? ఓకే, నీట్గా చూపించు. ఓకే, 2, వెరీ గుడ్. ఓకే 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 8 కంప్లీటెడా? అది తన పుట్టినరోజు గులాబ్ జామ్ చేద్దామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకంటే హెల్త్ నాకు బాగుంటే తనకు బాగోదు, తనకు బాగుంటే నాకు బాగోదు. సో నేను చేయలేకపోయాను. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎప్పుడో చేస్తా గులాబ్ జాము. అది నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. మా చిన్నత్తయ్య గారు ఇచ్చారు, ఆవిడ పంజాబ్లో ఉంటారు. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్. ఇది ఓల్డ్ బ్యాగ్ అండి, స్కూల్ బ్యాగ్. ఇది ఓల్డ్లో బుక్స్ అన్నీ బయట పెట్టు, మళ్ళీ లోపల పెట్టుకుంది. కానీ వీళ్ళకి 2 బ్యాగ్స్ కావాలి. ఎందుకంటే ఒక బ్యాగ్ స్కూల్లో పెట్టాలి, ఇంకో బ్యాగ్ ఇంటికి తీసుకొచ్చేది ఏంటంటే కేవలం హోంవర్క్ బుక్సే ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళకూడదు. సో ఇవి రూల్, వీళ్ళ స్కూల్ రూల్. వీళ్ళ స్కూల్లో రూల్ ఒక్కటి నాకు బాగా నచ్చింది. రూల్ ఏది? ఇదేంటంటే శ్రీ చైతన్య స్కూల్ అనమాట వీళ్ళది. ఇది కొత్త బ్యాగ్ అనమాట. అవన్నీ నోట్బుక్సా? 26 నోట్బుక్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్. ఫాస్ట్గా అమ్మ ఫోన్ చేస్తుంది. ఇది కొత్త బ్యాగ్ ఫ్రెండ్స్. ఇందులో ఏం పెట్టుకుందంటే టెక్స్ట్ బుక్స్ కదా, అవి కూడా బుక్స్ వేయండి. ఆర్డర్లో పెట్టుకుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పెట్టుకుంది.
ఈ జామెట్రీ బాక్స్ చూపించు. ఈ బ్యాగ్ వచ్చేసి 600 రూపీస్ అండి. ఈ బ్యాగ్ వచ్చేసి అండ్ రెయిన్ కవర్ కూడా ఉంది. డిమార్ట్లోనే కొన్నాను ఇది కూడా. అండ్ కంబాక్స్ వచ్చేసి 200 అనుకుంటా కదా, 150 అండి ఈ బాక్స్. బుక్ ఎవరైనా 2 పెన్స్ లేదా 2 పెన్సిల్స్ తీసుకుంటారు. మా అమ్మాయి 10 పెన్స్ 10 పెన్సిల్స్ 10 షార్ప్నర్లు 10 రబ్బర్లు పెట్టుకుంటుంది. పోనీ ఎవరికైనా ఇస్తుందా అంటే ఎవరికి ఇవ్వదు. వైట్నర్ వాళ్ళ టీచర్ వైట్నర్లు అడుగుతారని వైట్నర్ కూడా పెట్టుకుంటుంది. రెడ్ పెన్నులు చూడండి ఆ పెన్నులు అసలు ఎవరైనా మీరు ఒప్పుకుంటారా ఫ్రెండ్స్ మీ పిల్లలకి ఇన్ని పెట్టుకోవడానికి? అసలు టేప్ చూడండి, టేప్ పెట్టుకుంది. ఏమన్నా చెప్పండి ఏదంటే టీచర్లు అడుగుతారంటే టేప్ పెట్టుకుంది. ఏం చెప్తాం మా అమ్మాయికి. సరేలే ఉంటా ఫ్రెండ్స్, బాయ్. డిక్షనరీ చూపించు ఫాస్ట్గా. డిక్షనరీ ఒకటి, డిక్షనరీ కాదు డైరీ. డిక్షనరీ 6th క్లాస్ది కదా. డైరీ చూపించు. అదిగోండి ఇంకో పెన్సిల్ బాక్స్ కూడా పెట్టుకో. అయిపోవాలి నీ తాడు తీస్తా. డిక్షనరీ ఫ్రెండ్స్, ఎవరైనా డిక్షనరీలో డ్రాయింగ్ వేస్తారా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు.